శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేధా దక్షిణామూర్తి స్వామినే నమః. 26/5/2024 ఆదివారం వార ఫలాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదట తిథి వార నక్షత్ర యోగ కరణముల గురించి తెలుసుకుందాం. మీకు మొదటి నుంచి కూడా ఒక మాట చెబుతున్నాను. ప్రతిసారి వార ఫలాలు చెప్పేటప్పుడు తిథివార నక్షత్ర యోగ కరణముల ప్రస్తావన చేసిన తర్వాత వాటన్నింటి గురించి తెలియజేసిన తర్వాత నేను మీకు వార ఫలాలు తెలియజేస్తున్నాను. దేనికోసం అంటే మొదటి నుంచి చెబుతున్నాను. ఈ రోజు తిథిని మనం స్మరించినా శ్రవణం చేసినా సంపద కలుగుతుంది. వారాన్ని గనక శ్రవణం చేసినా స్మరించినా ఆయుర్దాయం కలుగుతుంది. నక్షత్ర స్మరణం చేయడం చేత పాప నివారణ జరుగుతుంది. యోగాన్ని స్మరించడం చేత రోగ నివారణ జరుగుతుంది. కరణాన్ని స్మరించడం చేత కార్యసిద్ధి కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మీకు ఈ 5 గురించి కూడా ప్రతి వారం వార ఫలాల్లో తెలియజేస్తున్నాను. శ్రీమాత్రే నమః. మొట్టమొదట తిథి తదియ సాయంత్రం 5:53 వరకు తిథి ఉన్నది. వారం ఆదివారం అనగా భానువారము. నక్షత్రము మూలా నక్షత్రం ఉదయం 10:44 వరకు వ్యాప్తి చెంది ఉన్నది. యోగము సాధ్వీయ యోగము. కరణము వణిజ కరణము. అలాగే దుర్ముహూర్తం సాయంత్రం 4:40 ప్రారంభమై 5:32 వరకు ఉన్నది. రేపు 2 వర్జ్యములు ఉన్నవి. అంటే 10 గంటల వరకు మూలా నక్షత్రము, తర్వాత పూర్వాషాఢ నక్షత్రము ఉండడం చేత 2 వర్జ్యములు స్థితి పొంది ఉన్నవి. అందులో మొట్టమొదట వర్జ్యం ఉదయం 9:07 ప్రారంభమై 10:44 వరకు వర్జము స్థితి పొంది ఉన్నది. అలాగే రాత్రి వర్జము 10:52 ప్రారంభమై రాత్రి 9:47 వరకు వర్జం ఉన్నది. ఇది తిథి వార నక్షత్ర యోగ కరణములు వర్జ దుర్ముహూర్తములు. తర్వాత మనం వార ఫలములలోకి ప్రవేశిద్దాం. మొట్టమొదట మేషరాశి వారు. మేషరాశి వారికి ప్రస్తుతం వ్యయమందు కుజరాహువులు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి వ్యయమందు కుజరాహువులు స్థితి పొంది ఉన్నట్లయితే వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉన్న కష్టములు సంభవిస్తాయి అని శాస్త్రం చెబుతోంది. అలాగే ఖర్చులు అధికంగా కనిపిస్తాయి. అప్పులు చేయాల్సినటువంటి అవసరం కలుగుతుంది. అలాగే వ్యయమందు గనక రాహువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే కష్టములు సంభవిస్తాయని శాస్త్రం చెబుతోంది. వ్యయరాహువు అన్ని విధములా కూడా ఇబ్బందిని కలగజేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ వారం రోజులు కూడా ఈ మేషరాశి వారు చెయ్యాల్సినటువంటి నామం, మొట్టమొదట కుజ సంబంధమైనటువంటి నామం ఏమిటి అంటే జ్వలినీ సమేత కుజగ్రహాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపం చెయ్యడం చేత కుజగ్రహ ప్రభావం తగ్గుతుంది. అలాగే రాహువుకు సంబంధించినటువంటి నామం కరాళీ సమేత రాహుగ్రహాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపించడం. అలాగే ఈ వారం మంగళవార నియమాన్ని పాటించడం, సుబ్రహ్మణ్య దర్శనం, దుర్గా అమ్మవారిని దర్శించడం చేత మేషరాశి వారికి ఈ వారమంతా కూడా యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి ప్రస్తుతం జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. జన్మమందు గనక గురుడు ఉన్నట్లయితే స్థానచలనం జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా అధికంగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు గురుడుకు సంబంధించినటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చెయ్యడం చేత మంచి జరుగుతుంది. నామం ఏమిటి అంటే తారా సమేత బృహస్పతి గ్రహాయ నమః. తారా సమేత బృహస్పతి గ్రహాయ నమః.
అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపిస్తూ మేధా దక్షిణామూర్తి స్వామి వారి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించడం గాని, మేధా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క చిత్రపటానికి నమస్కారం చేసుకుని పసుపు రంగు పువ్వులు ఆయన పాదాల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవడం చేత, గురువార నియమాన్ని ఈ వారం పాటించడం చేత వీరికి మంచి జరుగుతుంది. తదనంతరం మిథున రాశి. మిథున రాశి వారికి ప్రస్తుతం వ్యయమందు గురుడు 4వ స్థానం అర్ధాష్టమ స్థానమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు గనక గురుడు ఉన్నట్లయితే నష్టమును కలగజేస్తాడు. ఆ నష్టం ధన నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ద్రవ్య నష్టం కావచ్చు. అలాగే మీరు చేస్తున్నటువంటి వ్యాపారముల యందు కూడా మీరు నష్టపోవచ్చు. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం అవసరం. 4వ స్థానమందు గనక కేతువు ఉన్నట్లయితే గౌరవానికి కూడా నష్టం కలిగేటువంటి అవకాశాన్ని కనిపిస్తోంది, శాస్త్రం సూచిస్తోంది. అలాగే వాహనముల యందు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది అనేటువంటి విషయం కూడా శాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట తారా సమేత బృహస్పతి గ్రహాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ, తర్వాత ధూమ్రజిహ్వా సమేత కేతుగ్రహాయ నమః, ధూమ్రజిహ్వా సమేత కేతుగ్రహాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపిస్తూ గణపతిని మేధా దక్షిణామూర్తిని దర్శనం చేసుకుంటూ వీరు గురువార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధములా యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు. అష్టమమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే ప్రాణభయం కలుగుతూ ఉంటుంది, కష్టములు సంభవిస్తూ ఉంటాయి, ప్రజలతోటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి, అధికారుల వల్ల కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారు జ్యేష్ఠ సమేత శనైశ్చరాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ వీరు శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి అష్టమమందు కుజరాహువులు స్థితి పొంది ఉన్నారు. కాబట్టి అష్టమమందు గనక కుజుడు స్థితి పొంది ఉంటే శస్త్ర సంబంధమైనటువంటి బాధలు కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే వ్రణముల వల్ల కూడా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే అష్టమమందు గనక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే ద్రవ్యము చోరగ్రస్తమయ్యేటువంటి అవకాశం కనబడుతోందంటే వీరి ద్రవ్యాన్ని ఎవరో ఒకరు దొంగిలించేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం, దానితో పాటు వీరు జ్వలిని సమేత కుజగ్రహాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ కరాళీ సమేత రాహుగ్రహాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపిస్తూ వీరు మంగళవార నియమాన్ని పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, అలాగే కాళీ అమ్మవారిని గాని దుర్గా అమ్మవారిని గాని దర్శించడం చేత వీరికి అన్ని విధములా కూడా ఈ వారం యోగ్యప్రదముగా ఉంటుంది. వీరి ఈ వారం మంగళవార నియమాన్ని పాటించడం చేత వీరికి బాగుగా ఉంటుంది. అనంతరం కన్యారాశి. ప్రస్తుతం కన్యారాశి వారికి జన్మకేతువు తప్ప ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఈ జన్మకేతువు వల్ల ప్రతి విషయములోనూ భయం కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు గణపతిని స్మరించడం, ధూమ్రజిహ్వా సమేత కేతుగ్రహాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు చెయ్యడం చేత వీరికి యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం తులారాశి వారు. తులారాశి వారికి ప్రస్తుతం అష్టమ గురు సంచారం జరుగుతోంది. కాబట్టి అష్టమమందు గురువు ఉన్నట్లయితే ధన వ్యయం, దగ్గర ధనం ఉండదు, ఉన్న ధనమంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది, అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అధికారుల వల్ల కూడా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది, పెద్దవారి వల్ల మాటలు పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీరు తారా సమేత బృహస్పతి గ్రహాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపిస్తూ చక్కగా మేధా దక్షిణామూర్తి స్వామిని దర్శిస్తూ శివ దర్శనాన్ని చేసుకుని గురువార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధములా యోగ్యప్రదముగా ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ప్రస్తుతము 4వ స్థానమందు శని స్థితి పొంది ఉన్నాడు. దాన్ని అర్ధాష్టమ శని అంటారు. 4వ స్థానమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే వాహనముల యందు జాగ్రత్తగా ఉండడం అవసరం. అలాగే ఉదర బాధ అంటే పొట్టకి సంబంధించినటువంటి రోగముల వల్ల ఇబ్బందిని కలగజేసేటువంటి అవకాశం ఉంది. అలాగే మాతృ సంబంధమైనటువంటి విషయముల యందు ఆరోగ్యముల యందు ఇబ్బందులు కనిపించేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి వీరు జ్యేష్ఠా సమేత శనైశ్చరాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేస్తూ వీరు శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. తర్వాత శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయడం చేత మంచి జరుగుతుంది. అనంతరం ధనురాశి వారు, ధనురాశి వారికి 4వ స్థానమందు కుజరాహువులు స్థితి పొంది ఉన్నారు. 4వ స్థానమందు గనక కుజుడు ఉన్నట్లయితే శత్రుపీడ, వాహనముల యందు ఇబ్బందులు కనబడుతున్నాయి. అలాగే 4వ స్థానమందు రాహువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే కనుక రాహువు 4వ స్థానంలో ఉంటే గౌరవ నష్టము, వాహన సంబంధమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వీరు జ్వలిని సమేత కుజగ్రహాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చెయ్యడం, అలాగే కరాళీ సమేత రాహుగ్రహాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చెయ్యడం, దుర్గా అమ్మవారిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించడం, అదేవిధంగా వీరు మంగళవార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధములా కూడా యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం మకర రాశి వారు, మకర రాశి వారికి ప్రస్తుతం ద్వితీయమందు శని స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి 2వ స్థానమందు శని, ఏలినాడు శని చివరి దశలోకి వెళ్ళింది. కాబట్టి 2వ స్థానమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే కుటుంబ సంబంధమైనటువంటి ఖర్చులు, కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు, ధన ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. వీరు జ్యేష్ఠా సమేత శనైశ్చరాయ నమః అనేటువంటి నామాన్ని జపం చెయ్యడం చేత, అలాగే ప్రతి సోమవారం లేక శనివారం నాడు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి శివదర్శనం చేసుకోవడం, శనివార నియమాన్ని పాటించడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. అనంతరం కుంభరాశి, కుంభరాశి వారికి రాశియందు శని, చతుర్థమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. రాశియందు అంటే కుంభరాశిలో ప్రస్తుతం శని భగవానుని సంచారం జరుగుతోంది. కుంభరాశిలో శని స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి విపత్తులు అంటే అనుకోకుండా ఆపదలు సమీపించి అవి బాధ పెడుతూ ఉంటాయి. ఆపదలు సమీపించడం చేత వీరు బాధపడుతూ ఉంటారు. అలాగే వీరికి 4వ స్థానమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ధన నష్టం, వాహనముల యందు ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. గౌరవానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం ఈ వారం చాలా యోగ్యప్రదం. అలాగే వీరు చేయాల్సినటువంటిది శనికి జ్యేష్ఠా సమేత శనైశ్చరాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేయడం, తారా సమేత బృహస్పతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేయడం చేత వీరికి అన్ని విధములా యోగ్యప్రదముగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. అలాగే వీరు ఈ వారం రోజులు కూడా గురువారము, శనివారము నియమాన్ని పాటించడం, అలాగే మానకుండా ఆంజనేయ దర్శనాన్ని, మేధా దక్షిణామూర్తి దర్శనాన్ని చేసుకోవడం చేత వీరికి ఈ వారమంతా యోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే మీనరాశి వారు, మీనరాశి వారికి రాశియందు కుజుడు, అలాగే రాహువు స్థితి పొంది ఉన్నారు మీనరాశి వారికి. కాబట్టి కుజుడు జన్మమందు ఉన్నట్లయితే విచారము అంటే ఏదో ఒక్క విషయం వల్ల ఆలోచన చేయాల్సినటువంటి ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆలోచన బాధ పెడుతూ ఉంటుంది. దాని తర్వాత జన్మమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. జన్మమందు గనక రాహువు స్థితి పొంది ఉన్నట్లయితే భయం, ఆ ఆలోచనే భయం కింద మారుతుందన్నమాట. కాబట్టి ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అని అన్నట్లయితే ఈ రాశివారు మొట్టమొదట జ్వలిని సమేత కుజగ్రహాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చెయ్యడం, అలాగే కరాళీ సమేత రాహుగ్రహాయ నమః అనేటువంటి నామాన్ని
27 సార్లు జపం చెయ్యడం చేత, అలాగే వీరు ఈ వారంలో మంగళవార నియమాన్ని పాటించడం, సుబ్రహ్మణ్య దర్శనం, దుర్గా అమ్మవారిని గాని కాళీ అమ్మవారిని గాని దర్శించడం చేత ఈ రాశి వారికి ఈ వారమంతా కూడా శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఈ వారమంతా నేను మీకు చెప్పినటువంటి ఈ విధమైనటువంటి పరిహారములను చేసుకుంటూ మీరు సుఖంగా ఉండుగాక. అయితే ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, గ్రహ బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఉన్న దాంట్లోనే మీరు తినే పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థంలో ఎంతో కొంత ఆకలితో ఉన్న వాళ్ళకి కానీ, ఆకలితో బాధపడుతున్న జీవులకి కానీ పెట్టడం చేత కొంత ప్రభావం కూడా తగ్గుతుంది అని శాస్త్రం చెబుతోంది. అన్నింటికన్నా దానం చాలా గొప్పదనమాట. ఎందుకని అంటే, కృతే తపః ప్రశంసంతి త్రేతాయాం జ్ఞానమేవచ ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమేకం కలౌయుగే అని శాస్త్రం చెబుతోంది. కృతయుగంలో తపస్సు చేసినటువంటి వాడు అన్నింటినీ జయించగలిగాడు. త్రేతాయుగంలో జ్ఞానం కలిగినటువంటి వాడు భగవదానుగ్రహాన్ని పొందాడు. ద్వాపర యుగంలో యజ్ఞ యాగాది క్రతువులు చేసినటువంటి వాడు వాడనుకున్నటువంటి కోరికలని తీర్చుకుని చక్కటి సుఖాన్ని అనుభవించాడు. కలియుగంలో దానం చేసేవాడు ఎవడుంటాడో వాడికి మాత్రమే ఇవన్నీ కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. అలాగే నేను ఈ రోజున మీకు చెప్పినటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలకి సంబంధించినటువంటి భార్యలన్నమాట. ఆ గ్రహాలకి కుజుడికి సంబంధించినటువంటి ధర్మపత్ని, కుజగ్రహము యొక్క భార్య జ్వలిని అమ్మవారు, అలాగే గురుడి యొక్క భార్య తారా అమ్మవారు, శని యొక్క భార్య జ్యేష్ఠాదేవి, రాహువు యొక్క భార్య కరాళీదేవి, కేతువు యొక్క భార్య ధూమ్రజిహ్వా. ఎందుకు చెప్పాను అంటే, వారి యొక్క భార్యలని కూడా స్మరించడం చేత గ్రహ ప్రభావం వేగంగా తగ్గుతుంది. మీకు దాని యొక్క ప్రభావం వెంటనే కనిపిస్తుంది. దానికోసం నేను ఈ వారం ఈ ఫలితాలను మీకు తెలియజేస్తూ ఈ విధమైనటువంటి పరిహారాలను అందించాను. మీరందరూ కూడా సుఖంగా ఉండాలి. తర్వాత ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం కాబట్టి మూలా నక్షత్రంతో సంబంధించినటువంటి మూలా నక్షత్ర మంత్రములతోటి మీకు ఆశీర్వచనాన్ని చేసి ఇక్కడికి ఈ వార ఫలితాలని మనం ముగిద్దాం. ఓం మూలం ప్రజాం వేరవతేం విదేజ పరాచ్యేతు నిరృతిః పరాచ గోభిర్నక్షత్రం పశుభిః సమక్తం అహర్భూజార్యజమానాయ మహ్యం అహర్నో అద్య సుభితే దధాతు మూలన్నక్షత్రమితి యద్వదంతి పరాచేయం వాచా నిరృతిన్నుధామి శివం ప్రజాయే శివమస్తు మహ్యం. పూర్వదిగ్భాగే ఇంద్రో దేవతాయింద్ర ప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే దక్షిణదిగ్భాగే యమో దేవతాయమ ప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే పశ్చిమదిగ్భాగే వరుణో దేవతా వరుణ ప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే ఉత్తరదిగ్భాగే కుబేరో దేవతా కుబేర ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే సర్వదిగ్భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోర్జయమశ్నుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జజతి జజే ఏవం వేద పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యౌచైన దేవం వేద శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వాంఛిత మనోరథ ఫల సిద్ధిరస్తు. సర్వేషాం యజమానానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. రుణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్తు. శుభం భవతు.